హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ టైమ్ లైన్స్. ఈ మూవీ 1 అవర్ అండ్ 57 మినిట్స్తో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఆరుగురు కలిసి 2003 నుంచి 1357కి టైం ట్రావెల్ చేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు టైం ట్రావెల్ చేశారు, అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ వీలో యావరేజ్ గా అనిపించి సెకండ్ హాఫ్ యావరేజ్ గా అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఒక 2-3 కిసెస్ ఉంటాయి గైస్, అవి కూడా ఉండాలి కాబట్టి ఉంటాయి. మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే మూవీలో సీన్స్ కి మనం అంతగా కనెక్ట్ అవ్వం. అందువల్ల కొన్ని సీన్స్ అయితే నాకు మరీ అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు. స్టార్టింగ్ లో ఒక అతను అదే ప్లేస్ కి టైం ట్రావెల్ చేస్తారు. అసలు అతను ఎందుకు చేశాడు ఏంటి అనేసి మనకు పర్ఫెక్ట్ గా రీజన్ ఎవరు అనమాట. 5 or 6 మెంబర్స్ టైం ట్రావెల్ చేస్తారని చెప్పే కదా, వాళ్ళు ఎందుకు చేస్తారంటే అతని కోసం చేస్తారన్నమాట. మూవీలో వాళ్ళు టైం ట్రావెల్ చేసే విధానం కూడా నాకైతే అంతే అనిపించలేదు అనమాట. వెరీ నార్మల్ గా ఉంది. ఈ మూవీలో అయితే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, అవైతే బాగుంటాయి చూడటానికి, మరీ అంత బాగుండు, ఓకేలా ఉంటాయి అంతే. అంటే 2003లో అలా తీశారంటే గ్రేట్ అని చెప్పాలి. మూవీలో విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అన్ని పర్లేదు, బాగానే ఉన్నాయి. మూవీలో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది గైస్, అదైతే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఆ లవ్ స్టోరీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. మన స్టార్టింగ్ లో ఒక చిన్న సీన్ చూపిస్తారు, ఎండింగ్ లో ఒక చిన్న సీన్ చూపిస్తారు, అదైతే సూపర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది మూవీలో స్టోరీ తీసుకుంది హిస్టరీ అన్నారు, కాకపోతే అది రియల్ కాదో తీసిన వాళ్ళకే తెలియాలి. కాకపోతే మూవీలో అయితే ఆ హిస్టరీ రియల్ అని చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది గైస్, అదైతే కొంచెం బాగుంటుంది. మనం ఊహించాం అనమాట ఆ ట్విస్ట్ ని, కొంచెం బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఒక 30 మినిట్స్ లో ఒక పెద్ద యుద్ధం అవుతుంది, అదైతే పర్లేదు, బానే ఉంది, చూడొచ్చు అనమాట. మూవీలో అయితే మరీ అంత గొప్ప సీన్స్ అయితే ఏం లేవు, అన్ని వెరీ నార్మల్ సీన్స్. ఏదో క్లైమాక్స్ కొంచెం బాగుంటుంది అనమాట. మూవీలో అయితే అడవిలో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి అయితే కొంచెం బాగుంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.